హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎనీ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోదామంటే డ్రీమ్ 11 ర్యాంట్ సిరీసే. ఓకేనా, ర్యాంట్ సిరీస్ ఈ వీక్ మొత్తం, ఈరోజు వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే దాకా ర్యాంట్ సిరీసే. ర్యాంట్ అంటే ఏంటంటే నా బాధల్ని చెప్పిపోతాను. అఫ్కోర్స్ డ్రీమ్ 11 మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఐపీఎల్ చూసే వాళ్ళకి ఎక్స్పెషల్లీ తెలిసి ఉంటుంది. ప్రతి ఒక్క టీంకి స్పాన్సర్షిప్గా ఉన్నారు. లైక్ చెప్పాలంటే సన్ రైజ్ హైదరాబాద్ కానీ, పంజాబ్ కింగ్స్ కానీ, ఇంకా బోల్డ్ టీంకి వాళ్ళు వచ్చి స్పాన్సర్స్గా ఉన్నారు. స్పాన్సర్గా కానీ, లేకపోతే ఏదో టైటిల్ స్పాన్సర్గా ఇంతకుముందు ఐపీఎల్కే ఉన్నారు. ఓకే, డ్రీమ్ 11 ర్యాంట్ ఇది ఏంటంటే, డ్రీమ్ 11 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందో తెలియని వాళ్ళకి చెప్తానండి. డ్రీమ్ 11 వచ్చి ఒక ఫ్యాంటసీ యాప్ అండి. ఫ్యాంటసీ యాప్ మీన్స్ ఒక లైక్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పడం అంటే, కొంచెం స్లోగానే చెప్తాను. ఐపీఎల్ రీసెంట్గా జరిగింది కదా, ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో వచ్చి రెండు టీం కలిపి, ఓకేనా, ఎస్ఆర్హెచ్లో 11 ప్లేయర్స్ ఉంటారు, దాని తర్వాత కేకేఆర్ టీంలో 11 ప్లేయర్స్ ఉంటారు. 2 టీమ్స్ కలిపి 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ వచ్చి ఎస్ఆర్హెచ్లో ఒక 7 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని కేకేఆర్ టీంలో వచ్చి ఒక 4 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే 5 ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ నుంచి సెలెక్ట్ చేసుకొని కేకేఆర్ టీం నుంచి ఒక 6 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా షఫిల్ చేసుకొని ఒక కీపర్, ఒక 2 or 3 కీపర్స్, 2 బ్యాట్స్మెన్స్, ఇలా మనం వచ్చి పిక్ చేసుకోవాలి. ఆల్రౌండర్స్, బౌలర్స్ ఇలా పిక్ చేసుకోవాలి. పిక్ చేసిన టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ ఉంటే నువ్వు వచ్చి క్రోర్స్లో విన్ అవ్వచ్చు. ఇది సింపుల్ ప్రొసీజరే. బట్ నేను 2018 నుంచి ఆడుతున్నానండి. ఇది నా ర్యాంట్, ఓకేనా, నా బాధలు. ఇది 2018 నుంచి ఆడుతున్నాను. ఒకవేళ విన్ అవుతే 1 crore విన్ అవ్వచ్చు. ఇప్పుడు వచ్చి ప్రైజ్ మనీ ఇంక్రీజ్ చేశారులేండి డ్రీమ్ 11. అఫ్కోర్స్ ఒకే ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఇది వచ్చి ఇల్లీగల్, ఓకేనా. చాలా స్టేట్స్లో వచ్చి బ్యాన్ చేసినారు. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణ కానీ, తమిళనాడులో అలా ఉంది. బట్ బ్రో నువ్వు మాత్రం ఎలా ఆడతావు బ్రో అంటే, అది కొన్ని ట్రిక్స్ ఉంటుందిలేండి, నేను పక్కా అయితే బయటికి చెప్పను. ఆంధ్రాలో వచ్చి ఇల్లీగల్, డ్రీమ్లోనే వచ్చి ఇల్లీగల్ బ్యాన్ చేసి పెట్టినారు. అది ఎందుకు బ్యాన్ చేసినారంటే, ఎందుకు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ అది ఒక బెట్టింగ్ యాప్ లాగా కాబట్టి దాన్ని బ్యాన్ చేసి వచ్చేమో. ఈ ఒక 2018 నుంచి ఆడుతానండి. ప్రతిరోజు వచ్చి డ్రీమ్ 11 ఐపీఎల్ జరిగితే చాలు, నేను ప్రతిరోజు వచ్చి డ్రీమ్ 11 ఒక టీం క్రియేట్ చేస్తాను. ఫస్ట్ వచ్చి 49 రూపీస్ ఉంది, ఇప్పుడు 59 రూపీస్. ప్రతిసారి కాంటెస్ట్లో జాయిన్ అవుతాను. బట్ ఒక్కసారిగా ఇప్పుడు దాకా నేను విన్ అయిందే లేదు. అట్లీస్ట్ విన్ అయింది మీన్స్ నా అమౌంట్ నేను విన్ అయిపోతాను. అంటే నేను ఇప్పుడు 59 రూపీస్ స్పెండ్ చేస్తున్నాను అంటే అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఒక ప్రైజ్ పూల్ లాగా ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 3 crores, సెకండ్ ప్రైజ్ వచ్చి 1 crore, థర్డ్ ప్రైజ్ వచ్చి 10 lakhs, 50 lakhs ఇలా సంథింగ్ అంతా ఉంటుంది. ఫిఫ్త్ ఒక 5 lakhs, 7th 1 lakh, అలా ప్రైజ్ మనీ అనేది తగ్గుతూ వస్తుంది. ఎప్పుడు లాస్ట్లో ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. బట్ డ్రీమ్ 11 అనేది ఒక స్కామ్ అంటున్నారు. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది మొత్తం బాట్లే. లైక్ చెప్పాలంటే దాంట్లో చాలా క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఏం అవుతుంది. దీనిలో మెయిన్ ప్రాఫిట్ ఏంటంటే డ్రీమ్ 11 అలాంటి ఒక యాప్ క్రియేట్ చేస్తే చాలా అనుకుంటాను. ఎందుకంటే క్రోర్స్ ఆఫ్ పీపుల్స్ జాయిన్ అవుతారు ఒక కాంటెస్ట్లో. క్రోర్స్ ఆఫ్ పీపుల్ మీన్స్ 1.50 crores పీపుల్స్ జాయిన్ అవుతారు. అందరూ వచ్చి 59 రూపీస్ పే చేసి కాంటెస్ట్లో జాయిన్ అవుతారు. మొత్తం 60 crores కాంటెస్ట్ అనొచ్చు. 60 కోట్లలో జస్ట్ ప్లేయర్స్కి ఇచ్చేది 30 కోట్లు. ఇంకా 30 కోట్లు వచ్చి డ్రీమ్ 11 ఎత్తుకుంటారు. బట్ ఇంకొక రిపోర్ట్ ఏంది వస్తుందంటే, దాంట్లో ఆడేది మొత్తం బాటే. లైక్ చెప్పాలంటే 1.50 crores ప్లేయర్స్ ఆడుతున్నారు కదా, దాంట్లో వచ్చి జస్ట్ 60 lakhs పీపుల్స్ మాత్రమే ప్లేయర్స్. ఇంకా చాలామంది వచ్చి బాట్లే. అంటే బాట్ అంటే రోబోట్స్, వాళ్ళే క్రియేట్ చేసి టీమ్ అనేది లోపల సెండ్ చేస్తారు. ఇప్పుడు దాకా అది విన్ అయిన వాళ్ళ దగ్గర వాళ్ళు డ్రీమ్ 11 వాళ్ళు చూపిరు. అది వాట్ హ్యాపెనింగ్ అని నాకైతే అర్థం కాదు. మీరు ఎప్పుడైనా డ్రీమ్ 11 ఒకటే కాదు, మై 11 సర్కిల్, డ్రీమ్ 11 ఇంకా చాలా ఫ్యాంటసీ యాప్స్ అనేది ఉంది. సేమ్ అండి, అన్నీ వచ్చి మన దగ్గర నుంచి డబ్బులు లాక్కునేదానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు దాకా అయితే నేనైతే డబ్బులే విన్ అవ్వలేదు డ్రీమ్ 11 కండి. మై 11 సర్కిల్ అంటే కార్ గ్రేస్తారు. ఇలా బోల్డ్ అనే స్కామ్స్ అయితే జరుగుతుంది. మెయిన్గా ఈ వీడియో ఏంటంటే 2018 ఇప్పుడు 2024 ఈ ఐపీఎల్గా ప్లే చేశాను. సరే ఎలానో ఒక మినిమం crore 1 2 3 crores అన్న విన్ అవ్వాలి ప్లాన్ చేశాను. విన్ అవ్వలేకపోయానండి. చాలా బాధగా ఉంది. అఫ్కోర్స్ నేనైతే రికమెండ్ చేయను, ప్లీజ్ డ్రీమ్ 11 లాంటి యాప్స్ వచ్చి ఇన్స్టాల్ చేసుకోపోకండి. అది పెద్ద స్కామ్. ఇదే నా ర్యాంట్. అంటే 2018 నుంచి అయితే చూడండి 49 రూపీస్ కాంటెస్ట్, ప్రతి మ్యాచ్ని వచ్చి స్పెండ్ చేసి ప్లే చేసి నాకే డబ్బులు అనేది వేస్ట్ అనొచ్చు. అఫ్కోర్స్ ఇదే నా ర్యాంట్, డ్రీమ్ 11 ర్యాంట్. అఫ్కోర్స్ ఈరోజు వీడియో ఇది కాదు, ఐపీఎల్ 2024 ర్యాంట్ అంటే ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడదాం వీడియో చేయాలనుకున్నాము. బట్ ఎందుకో ఈ వీడియో వచ్చింది. అఫ్కోర్స్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ 2024 ర్యాంట్ చేద్దాం వద్దా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు దాకా ఎప్పుడన్నా డ్రీమ్ 11 కానీ ఇలాంటి ఫ్యాంటసీ యాప్స్ ప్లే చేశారు లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అఫ్కోర్స్ ఇప్పుడు దాకా 3 crores కూడా విన్ అవ్వలేదు, అట్లీస్ట్ 1 crore కూడా విన్ అవ్వలేదు.
మీరు ఎవరైనా విన్ అయ్యారా లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ గైస్, మీట్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అబీ ఫ్యామిలీ. టేక్ కేర్.